జీవో 9 మీద స్టే విధించింది. 4 వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. సో దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ మొదలైనటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రక్రియ నెల రోజుల పాటు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సో నెల రోజుల తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి విచారణ జరిగేటువంటి అవకాశాలున్నాయి. సో ఈ విచారణతో ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్ పట్ల హైకోర్టు సంతృప్తి చెందితే జీవో 9కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద నెల రోజుల పాటు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9 మీద హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. నామినేషన్లు కూడా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో 4 వారాల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయేటువంటి అవకాశాలు ఉంది. సో మొత్తం మీద హైకోర్టు దగ్గర న్యాయవాదులు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం మనం.